పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుదాం. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. Song of Solomon chapter 4, reading all together verse 12. 4:12 కలిసి చూద్దాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనం. మళ్ళా చూద్దాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపు. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించు. బైబిల్లోని స్థూలమైన 3 పుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదు, ధ్యానించకూడదని సాతానుని యొక్క ప్రయత్నం. దాంట్లో మొదటిది ఆదికాండం. ఆదికాండం చదివిన, ధ్యానించిన సాతాను అంత తేలిగ్గా ఊరుకోడు. ఆ మాటకు వస్తే అసలు బైబిల్ చదవడమే వాడికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఆదికాండము అసలు ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే సాతాను యొక్క ఓటమి, ద ఫాల్ ఆఫ్ డెవిల్. ఎలా సాతాను పడిపోయాడో అది గ్రంథస్థం చేయబడింది. కానీ ఎవరికైనా వాళ్ళు పడిపోయిన స్థితి గుర్తు చేసుకోవడం ఇష్టం ఉండదు. సాతానుకు కూడా అలాగే ఇష్టం ఉండదు. రెండవది పరమగీతం చదవడం, బోధించడం సాతానికి ససేమిరా ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే యేసు ప్రభు సంఘాన్ని ఎలాగ ప్రేమించినాడో, సంఘం యేసు ప్రభుని ఎలాగ ప్రేమించిందో, ఈ ప్రేమ గీతిక, ప్రేమ వచనం, ప్రేమ సంపద, ఆ ప్రేమలోనికి సాతాను ప్రవేశించి వారి మధ్య ఉన్న ఆ ప్రేమ బంధాన్ని బలహీనం చేయలేని వాడి యోచన. అందుకే ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అనేది మధురము లేకుండా చేయాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మూడవది ప్రకటన గ్రంథం. ప్రకటన చదివినా, ధ్యానించిన సాతానుకు పొరపాటును కూడా ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే అక్కడ సాతాను బంధించబడతా, ద ఎండ్ ఆఫ్ డెవిల్. ఎలాగ సాతాను బంధించబడి, త్రోయబడి వాని రాజ్యము నష్టపోతుందో గ్రంథస్థం చేయబడింది. కనుక బైబిల్లోని మొదటి పుస్తకం, ఆఖరి పుస్తకము, మధ్యలో ఉన్న పరంగీతం సాతాను లోగోలాగో మనము చదవకూడదు, ధ్యానించకూడదు, అనుసరించకూడదని చేసే ప్రయత్నాలు. అందుకని ఆ పుస్తకాలు ఎందుకు ఆరంభించాలి, ఎందుకు కష్టాలు తెచ్చుకోవాలని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. మరేమో ఈ సంవత్సరం అందుకే నేను ఎప్పుడు సాధారణంగా 3 పుస్తకాల్లో తీమీను. మొదటి పాయింట్ ఏంటంటే చెప్పడానికి రాదు. రెండో పాయింట్ ఏదైనా ప్రయత్నం చేస్తామా అని అంటే ఇంకెందుకు ఇబ్బందులు సాతానుతో అని. కానీ వర్తమానికులు ఈ 4:12 ఈ 3 దినాల కొరకు లేదా 4 దినాల కొరకు అంశంగా ఇచ్చినారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. పరమగీతము 5 కోణాల్లో మనం చూడటానికి అవకాశం ఉంది. మొదటి కోణం ఏంటంటే పొయటిక్ వ్యూ, పద్య భాగం యొక్క దృష్టి లేదా దృక్పథం. ఒక పద్యం ఎలాగ రాశారో అలాగే పరమగీతం అంతా మనకు కనిపిస్తుంది.
ఈ పద్యభాగం మరి ఎవరిని ఉద్దేశించి అని అంటే ఇద్దరు వ్యక్తులు, సొలొమోను అనే రాజు, షులమ్మితి అనే స్త్రీ. ఇది మొదటి దృక్పథం. రెండవ దృక్పథం వస్తే ప్రాఫెటిక్ వ్యూ, ప్రవచనాత్మకమైన దృక్పథం. ఎవరిని గురించిన ప్రవచనము? మెస్సియా, అభిషక్తుడు, అనగా మనందరి పాపాల కొరకై చనిపోవటానికి అభిషక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసు అనే మెస్సియా. ఆయనకు ఇశ్రాయేలీలు అనే జాతికి, దిస్ ఎ కాంకోర్స్ బిట్వీన్ మెస్సయా అండ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీలు ప్రజలకు మెస్సియాకున్న సంభాషణ రెండవ దృక్పథాన్ని మనకు తెలియచేస్తుంది. మూడవది ఇట్స్ ఎ పిక్టోరియల్ వ్యూ, దాని చిత్రపట దృశ్యము. ఇది యేసు ప్రభువును, సంఘమును, క్రైస్ట్ అండ్ ద చర్చ్, వీరిద్దరికి ఉన్న సంభాషణ స్థూలమైన ఆధ్యాత్మిక బంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది ఇట్స్ ప్రాక్టికల్ వ్యూ, అంటే ప్రయోగాత్మకమైన సందేశం. ఎవరి గురించి ఇది ప్రాక్టికల్గా మాట్లాడుతుందంటే, ఒక భార్య, ఒక భర్త, వారిద్దరు ఎలా సంతోషంగా ఉంటారో దాన్ని గురించిన సంగతులు ఈ పరమగీతంలో ప్రస్తావించబడ్డాయి. ఇప్పటిదాకా 4 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఇట్స్ పోయిటిక్ వ్యూ, పద్యభాగ దృక్పథము. రెండవది ఇట్స్ ప్రాఫెటిక్ వ్యూ, ప్రవచనాత్మకమైన దృష్టి. మూడవది ఇట్స్ పిక్టోరియల్ వ్యూ, చిత్రపట దృష్టి లేదా దర్శనము. నాలుగవది ప్రాక్టికల్ వ్యూ, ప్రయోగాత్మకమైన దృష్టి ఇక్కడ కనిపిస్తుంది. ఐదవది ఆఖరిది పర్సనల్ వ్యూ, వ్యక్తిగతమైన దృక్పథం. ఈ వ్యక్తిగతమైన దృక్పథం యేసు ప్రభువుకు, విశ్వాసికి, ఒకే విశ్వాసి, ఒకే రక్షకుడు, వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశం అంటే తప్పు కాదేమో. 4వ అధ్యాయం కరెక్ట్ మధ్యలోకి వస్తాం. మొదటి 3 అధ్యాయాల్లో వారిద్దరి మధ్య ప్రేమ వికసించింది. 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆ ప్రేమ పరిపక్వతకు వచ్చింది. ఆఖరి అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రేమ పరాకాష్ఠకు వచ్చింది. కనుక కొన్ని దశలు యేసు ప్రభువుకు, సంఘానికి ఉన్న ప్రేమ పతాకం యొక్క విలువను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. 12వ వచనములో ఒక సంబోధన వాడబడింది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి. మనం ఆలోచిస్తే ఈ 2 పదాలు పారాడాక్సికల్గా ఉంటాయి. హౌ కెన్ సిస్టర్ బి స్పౌస్? ఇంకోసారి చెప్పనా? హౌ కెన్ ఏ సిస్టర్ బి ఏ స్పౌస్? ఒక సహోదరి ప్రాణేశ్వరి ఎలాగైంది? ప్రాణేశ్వరి అంటే ప్రాణముతో సమానం, ప్రాణ ప్లస్ ఈశ్వరి అంటే నా ప్రాణానికి ఆమె దేవత అని అర్థం. చెప్తారు కదా కొంతమంది డైలాగులు, నేను చచ్చిపోతే ఏడుస్తావా అంటే, నువ్వు చచ్చిపోతే ఏడుస్తాననేది రెండో విషయం, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. కానీ డైలాగులు చెప్పడానికి బాగుంటాయి, కానీ ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది అలాంటి డైలాగ్ కాదు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా, భార్యాభర్తలు సంతోషంగా ఉన్నాడు మాట్లాడుకుంటారు. అవతలలో సరదాగా ఇంకా ముందుకి అడిగేసి ఏం మాట్లాడతారంటే, చనిపోయిన తర్వాత కానీ నువ్వు ఏడిస్తే నేను చేస్తా, నీ కళ్ళల్లో నీళ్లు సుడలు తిరగడం పొరపాటు కూడా నాకు ఇష్టం ఉండదు.
అలాగూ యేసుప్రభు వారికి విశ్వాసికున్న సంబోధన ఇక్కడ చెప్పబడింది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి. నాకు తెలిసి ఈ అధ్యాయంలో ఇది 4 సార్లు రాశారు. 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాశారు. కనీసం 5 సార్లు ఇదే సంబోధన వాడబడుతూ వచ్చింది. మనం ముందుకు వెళ్ళక మునుపు యేసుప్రభు వారు తన సంఘాన్ని ఏ పదాలతో ఈ పరమగీతంలో సంబోధించినాడో 5 విషయాలు కనీసము వ్రాయబడుతూ వచ్చినాయి. 4 ఒకే వచనంలో ప్రస్తావించబడ్డాయి. 5వ అధ్యాయం పరమగీతం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 5 verse 2. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనం, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి. సరే, ఇప్పుడు నేను ప్రశ్న వేస్తా, సహోదరిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నా సహోదరి ఎవరికైనా ప్రాణేశ్వరి అవుతుందా? అంటే పాత నిబంధనలో అలాగ జరిగింది. అబ్రహాము, శారాను నిజంగా చెల్లె, దూరపు చెల్లి. అందుకే అమ్మాయి నువ్వు నా చెల్లి అని చెప్పు అని చెప్పాడు. పాత నిబంధనలో కొన్ని అలా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఏమయ్యామంటే సహోదరులు, సహోదరీలు అయ్యాం. యేసు ప్రభు మన జ్యేష్ఠ సహోదరుడు అయ్యాడు. అందుకే మనం ఇప్పుడు కుమారులము, కుమార్తెలము అయ్యాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 2 verse 10. హెబ్రీ పత్రిక 2:10, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు, అనేకులైన కుమారులు బ్రాకెట్లో కుమార్తెలు. కనుక ఎక్కడ కుమారులని కనిపిస్తే సాధారణంగా కుమార్తెలు అనే పదం కూడా సాధారణంగా మనమే యాడ్ చేసుకో. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళంతా దేవుని కుమారులు. అంటే ఆత్మ ద్వారా నడిపించే సిస్టర్స్ సంగతి ఏంటి? విత్ ఇన్ ద బ్రాకెట్స్లో దేవుని కుమార్తెలు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో తను ఎందరు అంగీకరించారో వారందరూ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారు ఆయన పిల్లలు తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో ఆయన కుమారులు అని రాశారు. పిల్లలు అనేది చాలా బాగుంది, ఎందుకంటే ఆడపిల్లనే కావచ్చు, మగ పిల్లైనా కావచ్చు. ఇంగ్లీష్ అలా కాకుండా కుమారులు అని రాశారు. కనుక బ్రాకెట్లో మనం ఏమని ఉంచుకోవాలా? కుమార్తెలు అని కూడా. ఈమె మొదట నా సహోదరి. యేసుప్రభు వారు శిలువ రక్తం ద్వారా కొని సంపాదించి జ్యేష్ఠ కుమారుడు గనుక అనేక మంది కుమారులను ఆయన మహిమలోనికి తీసుకొని వస్తున్నాడు. మొదటిది ఏంటంటే మై సిస్టర్, నా సహోదరి. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ బ్రదర్లీ హుడ్. ఆయన సహోదర ప్రేమ అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది 5వ అధ్యాయం 2వ వచనం, నా ప్రియురాల. నా సహోదరిని ఆగిపోవట్లేదు, నా ప్రియురాలను వెంటనే పిలిచేస్తున్నాడు. కనుక ఈ సహోదరి నేను ప్రేమించినాడు, ఇప్పుడు ప్రియురాలైంది. ఇంగ్లీష్లో రాశారు మై లవ్, నా ప్రియురాల. ఎలాగ దేవునికి మనం ప్రియమైన వారిగా చేయబడ్డాం? యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 అనుకుంటా. మొదట మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనలను, ఈ ఫస్ట్ లవ్డ్ us, మొదట ఆయనే మనల్ని ప్రేమించింది. కనుక ప్రేమ ఆయన వైపు నుండి వచ్చింది. ఆయన ఈ ప్రేమను ఆరంభించినాడు. అదే శిలువ దగ్గర ఆరంభమైంది. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకా బలహీనలై ఉండగా, భక్తిహీనలై ఉండగా, పాపులమై ఉండగా, అపరాధులమై ఉండగా, చెరుపు చేసిన వారై ఉండగా, యుక్త కాలమున క్రీస్తు చేసి మన కొరకై చనిపోయెను. కనుక యేసు ప్రభు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనల్ని ఆయనకు సంఘంలోనికి భాగముగా తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మనం ఆయనకు ప్రియమైన వారం. అందుకే మై లవ్, నా ప్రేమ అంతా మీ మీదే ఉందని.
వాక్యంలో సంఘాన్ని గురించి చెప్పబడింది. ఇది రెండో విషయం. మూడో సంబోధన పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనము. ఆ తర్వాత వరుస, నా పావురమా. పావురము చాలా పరిశుద్ధమైన పక్షి. కాకి వలె కనబడేదంతా తిందు, కాకి వలె కనబడిన చోటుకంతా ఎళ్ళదు, కాకి వలె ఇష్టానుసారంగా అరవదు. పావురం కాకి వలె అరిసేది చూసిన వాళ్ళు చేయొద్దండి. కాకి వలె పావురం తిన్నోళ్ళు చూసిన వాళ్ళు చేయొద్దండి. కాకి వల్ల మన పిల్లల చేతులు ఏదైనా బిస్కెట్ ఉంటే ఎత్తుకుపోయిన పావురం చూసిన వాళ్ళు చేయొద్దండి. కాకి పావురం చాలా భిన్నమైన పక్షులు కనుక నా పావురం అంటే ఇట్స్ ఎ శాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడింది. పావుర స్వరము దేశములో వినబడుచున్నది, ద వాయిస్ ఆఫ్ ద డవ్. పరిశుద్ధాత్మ దేవుడి పావురానికి సూచన కొత్త నిబంధనలు మనకు తెలుసు. యేసుప్రభువు వారి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత ఆకాశం తెరవబడి పైనుండి దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చి, నా ప్రియ కుమారుని యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి అనే శబ్దం వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభు అనే సంఘము ఆయనకు అలాంటి పావురం, పరిశుద్ధమైన పక్షి. కొన్ని పక్షులు తినొచ్చు, కొన్ని పక్షులు తినకూడదు అని వాక్యంలో చెప్పబడింది కదా. నిషిద్ధమైనవి, నిషిద్ధము కానివి. దాంట్లో నిషిద్ధమైన దాంట్లో ఏముంది? కాకి ఉంది. నిషిద్ధము కాని దాంట్లో ఏముంది? పావురం ఉంది. ప్రభు మనము కూడా మోయాబీల్లాగా నిషిద్ధమై ఉండగా, అమ్మోనీల్లాగా నిషిద్ధమై ఉండగా, ఐగుప్తీల మాదిరి నిషిద్ధమై ఉండగా ఆయన కరుణించి యేసుప్రభు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి తన జనముగా, తన స్వాస్థ్యముగా, తన ప్రజగా, తన సొత్తుగా రాజులైన యాజక సమూహముగా చేసుకున్న కారణం చేత ఇప్పుడు ఆయనకి ఇష్టమైన పావురం. పావురాలు పెంచుకునే వాళ్ళని కొంతమంది మనం చూసింటాం. కాకులు పెంచుకునే వాళ్ళు ఎవరి నుండి చేతండి. మీ ఇంటి దగ్గర ఉదయం లేచిన వెంటనే పావురాలు కనిపించినాయి అనుకో, ఎంతో సంతోషమో. దాన్ని ఇంకా ప్రేమతో పిలుస్తాం, రా దగ్గరికి రా, దగ్గరికి రా అని. ఏదైనా దాన్ని శోధించడానికి కొన్ని గింజలు అవి ఇవి తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే మీరు ఇంట్లో నుండి ఉదయం లేచి బయటకు వచ్చిన వెంటనే కావు 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 అని కాకి మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఎవరు ముఖం చూశానో. ఎవరి ముఖం ఏంటి? మీ ఆయన ముఖమే, మీ ఆవిడ ముఖమే, మీ పిల్లల ముఖమే. కనుక దాన్ని చూడటానికి ఇష్టం ఉండదు మనకి, దాని మాట, దాని స్వరం వినడానికి మనకి ఇష్టం ఉండదు. మన ఇంటి దగ్గరికి వస్తే తోలేస్తాం. అదే పావురం మన దగ్గర తిరుగుతూ ఉంటే, మన ఇంటి దగ్గర తిరుగుతుంటే ఎంత సంతోషం, ఏమో శుభం కలిగిపోతున్నట్టుంది, మన చుట్టే తిరుగుతుంది, మన ఇంటి దగ్గరికే వస్తుంది. ఇంకా బహుశా ఎంత ఇష్టమో. ఒక సామాన్యమైన పక్షే, మనం దాని కొరకు ఏ ప్రయాసపడలేదు, అయినా మనం ఇంత ఇష్టపడితే మన కొరకు యేసు ప్రభు శిలువలో రక్తము కార్చి కాకిలాంటి మన జీవితాన్ని పావుర జీవితముగా మార్చినాడు. కడిగి రక్తము చేత శుద్ధీకరించి అలాగూ ఆయన మనల్ని చేసినాడు. కనుక పావురము ఇట్స్ ఎ సెపరేటెడ్ శాంక్టిఫైడ్ బర్డ్, ప్రత్యేకించబడిన పరిశుద్ధపరచబడిన పక్షి. దేవుని సంఘం కూడా అలాంటిదే. కనుక ఇప్పుడు దేవుని సంఘానికి ప్రభువారు ఇచ్చిన పేర్లు చూడటానికి ఆరంభించున్నాం. ఎన్ని పేర్లు? కనీసం 5 పేర్లు. ఇప్పటిదాకా ఎన్ని చూసాము? కనీసము ఎన్ని? 2, 3, 4, 5, 6. మొదటిది ఏంటి? సహోదరి. రెండవది ఏంటి? ప్రాణేశ్వరి. మూడవది ఏంటి? పావురము. నాలుగవది ఏంటి? ఇక్కడే పక్కన రాశారు. పరమగీతం 5వ అధ్యాయము 2వ వచనం. ఆ తర్వాత మాట నిష్కళంకురాలా. ఇవన్నీ పరమగీతంలో అక్కక్కడ రాశారు. అవన్నీ అక్కక్కడ ఎతకడం మీకు ఇబ్బంది అవుతుంది కదా, అలసిపోయింటారు పొలం పనులన్నీ చేసి అని ఒకే దగ్గర రాసినారని ఇక్కడే చూడటానికి మనం ఆరంభించినాం. నిష్కళంకురాలు. ఎవరైనా మనం నిష్కళంకులు అంటారా అండి? మీ ఇంట్లో మీ ఆయన కానీ, మీ ఆవిడ కానీ, మీ పిల్లలు కానీ, అబ్బా మీరు ఎంత స్పాట్లెస్ బ్యూటీ అంటారా? ఎంత ఫ్లాలెస్ హ్యాండ్సమ్నెస్ అంటారా? మీ మాటలు అలాగే ఉంటాయి, ప్రవర్తన అలాగే ఉంటుంది, నడక అలాగే ఉంటుంది, అసలు మీలో ఒక్క పొరపాటు కూడా కనిపించుదని ఎవరైనా అంటారా? మనల గురించి మాట్లాడడం ఆరంభించిన వెంటనే కొంతమంది లేచిపోతుంటారు అక్కడి నుండి. ఆయన సంగతి మాకు తెలియదా, ఆవిడ సంగతి మాకు తెలియదా,
ఆ విశ్వాస సంగతి, ఆ బోధకుడి సంగతి, ఆ స్పీకర్ సంగతి మాకు తెలియదు అని లేచిపోతుంది. కానీ ఇక్కడ సంఘం ఉందంట, అది ఎలాంటిదంటే నిష్కళమైనది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23, 25 మనకు తెలుగులో కలిసి ఉన్నాయంట. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, మచ్చైనను మరి అట్టిది ఏదీ లేకుండా వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పరిశుద్ధపరిచి నిర్దోషమైన నిష్కళంకమైన సంఘముగా ఆయన నిలువబెట్టాలని ఇష్టపడ్డారు. నిష్కళంకమైన సంఘం, faultless church, the church that has no wrinkle, the church that has no fault, the church that has no flaw. ఏ కళంకం లేకుండా, ఏ మడత, ఏ మత్స, ఏ డాగు లేకుండా దాన్ని పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నిలబెట్టాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే యేసు ప్రభు వారి సంఘాన్ని 4 దశలు ఇక్కడ చూచినాడు. మొదట సహోదరి, ప్రాణేశ్వరి, పావురము, నిష్కళంకురాలు, ఇప్పుడు 5వది ఆఖరిది 12వ వచ్చి 4, 12 ఇందాక మనం చదివాం కదా. ఇంట పదము సహోదరి, ప్రాణేశ్వరి, ఇంకా పావురం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పేస్తున్నారు. ఇంకా సరే, 4:7 చదువుదామా. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి. ఎవరైనా భర్త భార్య దగ్గరికి పోయి అన్నాడు అనుకో, అమ్మాయి అస్సలు నువ్వు తెలుసా హైలైట్ అని, వాళ్ళ వెంటనే అంటారు, ఏంటి మీరు గుంటరా అండి. ఇంకా కొన్ని పేర్లు వాడినారు ఇక్కడ, రాజకుమార పుత్రిక. అసలు హైలైట్ నేమ్స్ తెలుసా? నేను చాలా బాగున్నాయి, జీవితం కూడా అలాగుంటే ఎంత బాగుందో సంఘాన్ని. దేవుడు అలాగే తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు ఈ సంఘాన్ని. నీవు సుందరివి, అక్కడితో ఆగిపోలేదు. మళ్ళీ ఇంకో దగ్గర అన్నాడు, నీవు అధిక సుందరివి. సుందరి మాత్రం కాకుండా అధిక సుందరివి. ఇప్పుడు ఆఖరి చూస్తామా, ముందుకెళ్ళక మునుపు 7:1 పరమగీతం 7:1 రాజకుమార. వాట్ ఎ క్లాస్ అడ్రస్. ఎవరైనా మనం ఎలాగంటారా, రాజకుమార పుత్రిక. కనుక ప్రభు తన సంఘాన్ని ఎక్కడ ఆరంభించినాడు? సహోదరి దగ్గర ఆరంభించి ఎక్కడ ముగిస్తున్నాడు? రాజకుమార పుత్రిక. ఎందుకు రాజకుమార దాకా వచ్చిందంటే, ప్రేమించిన వాడు రాజు. అందుకే కదా కీర్తనలో చెప్పబడింది, ఈ రాజు నీ ప్రభువు, అతడు ఏం కోరాడు? అతడు నీ పాపం కోరినాడంటే కరెక్ట్ మనం సూట్ అయి ఉంటాం. అతడు మన అతిక్రమాలు కోరాడు, మన వ్యసనాలు కోరాడు, ఇవన్నీ మనకు సూట్ అయి ఉంటాయి. నీ సౌందర్యము కోరినవాడు అతనికి నమస్కరించు. సౌందర్యం ఆయన యుద్ధ నుండే వచ్చింది కనుక ఆయనే నీతి సూర్యుడు. అందుకనే చెప్పబడింది కదా 3వ అధ్యాయంలో, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందమును, సూర్యుని అంత స్వచ్ఛతను, కళను గలదై ఊహిత సైన్యాసమ భీకర రూపిణియగు ఈమె సొలొమోను పల్లకి, అనురాగ వల్లకి, శూలమితి సంఘము, అరణ్యములో బయలుదేరి వస్తున్న దేవుని సంఘం. రాజకుమార పుత్రిక. ఈ పుత్రికని నడిపించట్లేదు. ఎలాగ తీసుకుని వస్తారు పెళ్లి కూతురు రాజకుమార పుత్రికని? గొడవ పట్టుకొని తీసుకొని వస్తారు, నడవమ్మాయి 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 అని నీడబెట్టి తీసుకొని వస్తారా? ఎలాగ తీసుకొని వస్తున్నారు? సొలొమోను పల్లకి, అనురాగ వల్లకి. పల్లెకులో వస్తుంది. పల్లెకులో ఎవరు వస్తారు? ఎవరు వస్తారు పల్లెకులు? ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? నేను పల్లెకులో వచ్చిన వాళ్ళు చేస్తాడు. ఎలాగొచ్చారు? నడిచి కొంతమంది, సైకిల్ కొంతమంది, 2 వీలర్ కొంతమంది, షేర్ ఆటోలు కొంతమంది, పల్లె వెలుగులో కొంతమంది, ట్రాక్టర్లో కొంతమంది, మ్యాక్స్ క్యాబ్లో కొంతమంది, ఇలా కార్లలో కొంతమంది, రకరకాల వారుకున్న స్థాయిని బట్టి, అవకాశాలను బట్టి బహుశా వచ్చింటారు.
మరి ఎవరైనా నేను ఇక్కడ దాకా పల్లెకలో వచ్చానండి, మా వాళ్ళు నన్ను పల్లెకలో తీసుకెళ్ళి ఇక్కడ వదిలేసి వెళ్ళారని. నేను నల్లని దానను, సౌందర్యం లేని దానను. ఈ నల్లనిది సౌందర్యం లేనిది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పల్లెకలోనికి వచ్చిందంటే ఎట్లా? ఇది స్ట్రేంజ్ కదా, మరీ టూ మచ్ అనిపిస్తుంది కదా. ఇది మరీ టూ మచ్ అని వాళ్ళకి ఎలాగ అనిపిస్తుందో మనకు కూడా ఇది అదే టూ మచ్. మనం కూడా పాపం చేత అపరాధముల చేత చచ్చి దిక్కుమాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, భవిష్యత్తు తెలియక, అంధకారములు ఉండే లోకములో పతనం వైపు పరుగులు తీస్తూ పాతాళం వైపు కాలు పెడుతూ ఉన్నప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు తానే మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి మన దగ్గరకు వచ్చి మనల్ని చేయబట్టుకొని మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి శిలువ దగ్గరికి తీసుకుని వచ్చి రక్తపు ఊటల్లో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఇప్పుడు ఈ పడిపోయి బలహీనుడైపోయి పాపానికి లోబడుతున్న వ్యక్తిని పల్లక మీద మోస్తున్నారు. ఎవరు వాళ్ళు? సొలొమోను పరివారం. ఎవరా సొలొమోను? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు. ఆయన పరివారం ఎవరు? మరి దేవదూతలు మనం చూసి ఎవడన్నా వస్తారా? అబ్బా వీళ్ళ ఇంత కంపరమా, ఈ నోర, ఈ చేతుల, ఈ కాళ్ళ, ఈ మనిషి, ఈ హృదయమ, ఈ కళ్ళ, ఈ నోర, ఈ పెదవుల, ఈ వ్యక్తినే ఎలాగ మొయ్యాలా? వారు యేసుప్రభు యొక్క రక్తంతో కడగబడిన షులమ్మితి, సహోదరి, ప్రాణేశ్వరి, పావురము, నిష్కళంకరాలు, సుందరి, అతి సుందరి, రాజకుమార పుత్రిక. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇప్పుడు మనకేమవుతుందంటే, ప్రేమ చేత సొమ్మసిల్లుచున్నాను. ఐ ఆమ్ సిక్ ఆఫ్ దై లవ్. ప్రభా నీ ప్రేమ నాకు వర్ణించడానికి వీళ్ళు కాదిక. ఎంతని వర్ణించాలి, ఎంత దూరమని వర్ణించాలా? నాలాంటి పాపి దగ్గరికి ఇలాంటి ప్రేమ ప్రవాహాన్ని ఉచితంగా పంపించు. అందుకే నీ ప్రేమ చేత నేను సొమ్మసిల్లుచున్నాను, జల్దరు అడలు పెట్టి ఆదరించుడి. ఇప్పుడు ఇలాంటి సహోదరుని గురించి, ఇలా ప్రాణేశ్వరుని గురించి 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేసిన 2 ప్రముఖమైన విషయాలు చూస్తాం. మొదటిది ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ ద బ్రైడ్, పెళ్లి కుమార్తె లేదా రాజకుమార పుత్రిక యొక్క అందం. రెండవది ఏంటంటే ద బిహేవియర్ ఆఫ్ ద బ్రైడ్, పెళ్లి కుమార్తె యొక్క ప్రవర్తన. బ్యూటీ అండ్ ద బిహేవియర్. అందాన్ని బట్టి ఏమొస్తుంది? నడక కనిపిస్తుంది. ఇక్కడ 2 పర్వతాలు కూడా కనిపిస్తాయి. అన్నీ రెండు కనిపిస్తాయి. ఇప్పుడు అవన్నీ చూడము. బహుశా మీలో చాలామందికి పరమగీతం అంటేనే ఇబ్బందిగా ఉంటుంది, నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, థీమ్ ఇచ్చినారు కనుక ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఎలాగైనా నెట్టుకొని వస్తే రేపటి నుండి మీకు పండగే పండగ. 5 సార్లు ఈ మాట కరెక్ట్ ప్రేజ్. అలాగే 4వ అధ్యాయంలో 4 సార్లు, 5వ అధ్యాయంలో 1 సారి రాయబడింది. ఈ మొదటి సెషన్లో ఆ జ్ఞాపకం చేసే 5 ఆత్మీయమైన సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 4వ అధ్యాయం, పరమగీతము 4వ అధ్యాయం 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని? నా సహోదరి అనే మాట మొదట ఎక్కడ రాసినారు ఈ పరమగీతంలో? అంత ఆలోచించిండారులే, మీకు టైం లేదు కదా. నాకైతే ఇంక టైం ఉంది కనుక నాకు ఇవే పనులే. ఇంక నాకు తెలిసి మొదట ఇక్కడే రాశారు, మై సిస్టర్, నా సహోదరి. ఏమిది జ్ఞాపకం చేస్తుంది? ప్రాణేశ్వరి. ఏ జ్ఞాపకం చేస్తుంది? ఒక చూపుతో హృదయాన్ని వశపరుచుకున్నావు. ద హ్యాస్ రావిష్డ్ మీ విత్ ఏ సైట్. లవ్ అట్ ఫస్ట్ సైట్, మొదటి చూపుతోనే ప్రేమ. ఈ పదాలన్నీ నేను చెప్పడానికి యోగుడిని కదా, నాకు అంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. మీలో కొంతమంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా సింపుల్గా అనిపిస్తుంటుంది. మాకు వదలండి బ్రదర్ ఈ టాపిక్, మేము దుమ్ము దులుపుతామనే వాళ్ళు కూడా ఉంటారు కొంత. మీరు తర్వాత వేరే దగ్గర చూడండి. ఒక్క చూపు చేత మమ్మల్ని ఆకర్షించిన కనుక పెళ్లి కుమార్తె లేదా ఈ సహోదరి ప్రాణేశ్వరి, ఈ సంబోధన 2 ఒకే దగ్గరే ఉన్నాయి.
సినిస్ట్రల్గా కనిపిస్తున్నాయి, పారాడాక్సికల్గా కనిపిస్తున్నాయి, 180 degrees ఆపోజిట్గా కనిపిస్తున్నాయి. హౌ కెన్ ఏ సిస్టర్ బికమ్ ఏ స్పౌజ్? హౌ కెన్ ఏ స్పౌజ్ బికమ్ ఏ సిస్టర్? దట్స్ లవ్. అదే ప్రేమ. అందుకనే ప్రేమను గురించిన సంభాషణలో ఇక్కడ ఒక్క చూపు చేత నన్ను వశపరచుకొంటివి. ప్రభువు వారే మనల్ని ఒక్క చూపు చూచాడు, అంతేనా? యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళక మునుపు పేతురు 3 సార్లు బొంకిన తర్వాత బైబిల్లో రాయబడింది, యేసు పేతురు వైపు అంటే ఏం చూచినాడు కానీ ఏం మాట్లాడలేదు. ఎలాగో గుంటూరు జిల్లా కాదు కనుక తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చూస్తాడు. ఆ చూపుకే పేతురు ఏమైపోయిందంటే ఉదయమందు సంతాపపడి వెలుపలికి వెళ్ళి ఏడ్చెను అని. సైట్ హ్యాత్ బ్రాట్ సోబర్నెస్. ఈ ఒక్క చూపు ఆయనలో ఎక్కలు పట్టేటట్లు ఏడుపు వచ్చేటట్టు చేసింది. సాధారణంగా మగవాళ్ళకి అంత తేలిక ఏడుపు రాదు. అందులో పేతురు వయసు కూడా పెద్దదే. యేసుప్రభు వయసు 33 సంవత్సరాల కంటే పేతురు వయసు పెద్దదే. అంత పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు ఎలాగ ఏడిపిస్తారు? అందులో చూపుతో. మనం ఏడిస్తే ఎదురోళ్ళు ఏడుస్తున్నారంటే అర్థం ఉంది, కానీ మనం చూస్తే ఎదురోళ్ళు ఏడుస్తారా? అది నాకు తెలిసి బైబిల్లోనే ఉంది అనుకుంటా, చూస్తేనే ఏడ్చేది. ఎలాగైతే యేసు ప్రభు యొక్క చూపు పేతురుని వశపరుచుకునిందో అలాగే సంఘము కూడా ప్రభు వైపు చూచింది. వారు ఆయన తట్టు 34వ కీర్తన 5వ వచనం, వారికి వెలుగు కలిగెను. యెషయా గ్రంథంలో చెప్పబడింది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. కానీ యేసు ప్రభువు వైపు ఒక్కసారి సంఘము చూస్తుంది, అలాగే యేసు ప్రభువు కూడా ఒక్కసారి సంఘం వైపు చూస్తుంది. కనుక మొదటిది మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే సీయింగ్, సైట్ అట్ ఏ ఫస్ట్ లుక్. మొదటిసారి చూసిన వెంటనే ఆ యేసుని చూసి పరవశమైపోయాం. కొన్నిసార్లు మనకు మొదటిసారి సువార్త వచ్చిందేమో, మొదటిసారి యేసు గురించి విన్నామేమో, మరలా అవకాశాలు మనకు రాలేదేమో, మొదటిసారే బైబిల్ చదివామేమో, మొదటిసారే ప్రార్థన విన్నామేమో, మొదటిసారే మందిరానికి వచ్చినామేమో, మొదటిసారే ప్రభుని గురించి ఎవరైనా మనకు ప్రకటించినారేమో. ఆ మొట్టమొదటిసారి, ఆ ఒక్కసారి, దట్ ఫస్ట్ టైం, దట్ ఫస్ట్ లుక్, దట్ ఫస్ట్ వాయిస్, దట్ ఫస్ట్ ప్రేయర్, దట్ ఫస్ట్ విజిట్, దట్ ఫస్ట్ రావిష్డ్ అవర్ హార్ట్స్. రావిష్డ్ అంటే చాలా పెద్ద పదం ఇది. లోబరుచుకొనెను. లోబరుచుకోవడం, వశం చేసుకోవడం అంత తేలిక? అది తేలికయ్యే పని కాదు. కనుక ప్రభువు వారు ఇలాగ మన విషయమై చేశాడు. సంఘము కూడా ఇప్పుడు ప్రభువును అలాగొక్క చూపుతోనే ఆయన వశములోనికి వచ్చేసింది. అలాగే యేసు ప్రభువు కూడా సంఘాన్ని విడిచి వెళ్ళలేనంత సంఘానికి పరవశుడైపోయాడు. ఆ కారణాన నా సహోదరి, నా ప్రాణేశ్వరి. రెండోది చూస్తామా? 4వ అధ్యాయం పరమగీతం 4వ అధ్యాయం. ఎన్న వచ్చిన 10వ వచ్చిన. సహోదరి, ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్ష రసం కన్నా నీ ప్రేమ. ఎవరి ప్రేమ మధురం? 1వ అధ్యాయము 2వ వచనం. పరమగీతం 1వ అధ్యాయము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా. మొదట సంఘము యేసు ప్రభు ప్రేమను రుచి చూచింది. ఇప్పుడు యేసు ప్రభు సంఘం యొక్క ప్రేమను చూసిన తర్వాత పలుకుతున్న మాట ఇది, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. కనుక రెండవది మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే స్వీట్నెస్, తీపి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు గలిలయలోని కానాలో నీటిని ఎలాగ మార్చాడు? ఏమిగా మార్చాడు?
ఎట్లా మార్చాడు, ఎలాగ మార్చాడు? ఓసారి ఇలాగా మందిరంలో ఒక వివాహం జరుగుతుంది. అమ్మాయిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పక్కన పక్కన కూర్చోబెట్టి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయమే. యేసు ప్రభువు జీవితాలు మారుస్తాడు. నీళ్ళలాగా రుచి రంగు వాసన లేని వాటిని ద్రాక్షరసం వల్లే రంగు రుచి వాసన కలిగినవిగా చేస్తాడు. అలాగే యేసు ప్రభు చేశాడు. కనుక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీరు కూడా యేసును అంగీకరించి యేసును ప్రతి విషయంలో అలాగూ ఆహ్వానిస్తే మీ జీవితాన్ని మారుస్తాడని పాస్టర్ గారు చెప్పారు. ఆ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికి అందరు రకరకాల వాళ్ళు వస్తుంటారు కదా. ఒక ఆయన క్రైస్తవేతరుడు హైందవ పూజారి కూడా వచ్చినాడు అదే డ్రెస్సులో. అదే డ్రెస్ అంటే మీకు అర్థమైంది కదా. ఆ డ్రెస్సులో వచ్చినాడు. వచ్చి పాస్టర్ గారు అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని కలిసాడు. పాస్టర్ గారు, నేను చాలా క్రైస్తవ పెళ్ళిళ్ళకి వెళ్ళాను, కానీ మీరు చెప్పేంత ఈ ధర్మోపదేశం ఎవరు చేయలేదండి. మీరు చాలా బాగా చేశారండి, చాలా బాగా వాక్యం చెప్పారండి. మీ ఉపదేశం అంటే వాళ్ళ పదాలు వేరుగా ఉంటాయి. మీ ఉపదేశం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అట్లే అచ్చుగుద్దినట్లుందండి. కానీ నాకు ఒక చిన్న అనుమానం అండి, నీళ్లు ద్రాక్షరసంగా ఎలాగ మారుతుందండి? మరి మీరు అంతా కేకలేసి చెప్పారు, బలగొద్ది చెప్పారు, వాళ్ళని కూడా అలాగే చేసుకోమని చెప్పారు, అన్నీ నచ్చినాయి కానీ అదొకటి నచ్చలేదండి అన్న. పాస్టర్ గారు అన్నాడు, అన్నీ నచ్చకపోయినా పర్లేదు, అదే నచ్చాల్సిందండి అన్న. నీళ్లు ద్రాక్షరసంగా ఎలాగ మారుతాయండి అంటే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, చాలా సులువు అండి, ఇది అంత తేలిక అనుకుంటారా ఏంటి? మీ ఊరు ఏది? మా ఊరు హైదరాబాద్ అండి. హైదరాబాద్ పక్కన ఏముంటాయి? ద్రాక్ష తోటలు ఉంటాయి. ద్రాక్ష తోట అంటే ద్రాక్ష మొక్కలు వేసిన తర్వాత అది మొలుస్తుంది కదా, తీగలు వస్తాయి కదా, పందిరి వేస్తారు కదా, దానికి పాదలు తవ్వుతారు కదా, సున్నం కొడతారు కదా. పాదలు తవ్విన తర్వాత దానికి ఏం పెడతారండి? ద్రాక్షరసం పెడతారా? కళ్ళు పెడతారా? సరాయి పెడతారా? ఏం పెడతాడు దానికి? నీళ్లు పెడతారు. పాదలన్నీ చుట్టిన తర్వాత ఏం పెడుతున్నారు? నీళ్లు పెడతారు. మరి నీళ్లు తాగిన ద్రాక్ష చెట్టు ద్రాక్ష పండ్లు ఎలా కాస్తుంది? అలాగే మామిడి తోటలు ఉన్నాయి, మీ దగ్గర మామిడి తోటలు ఉన్నాయి, దానికి కూడా పాదలు తీసి ఏం పెడతారు? సపోటా తోటలు ఉన్నాయి, పాదలు తీసి ఏం పెడతారు? కొబ్బరి తోటలు ఉన్నాయి, పాదలు తీసి ఏం పెడతారు? అంటే ఈ నీళ్లు పీల్చిన ఆ చెట్టు కొబ్బరి చెట్టు అయితే కొబ్బరి పాలుగా మారుస్తుంది, సపోటా చెట్టు అయితే సపోటా పాలుగానో సపోటా పండుగానో మారుస్తుంది. అలాగే ఇంకేంటి, బొప్పాయి అయితే బొప్పాయిగా మారుస్తుంది, మామిడి అయితే మామిడిగా మారుస్తుంది, అరటి అయితే అరటిగా మారుస్తుంది, ద్రాక్ష అయితే ద్రాక్షగా మారుస్తుంది. ఒక చెట్టు నీటిని పీల్చుకొని తన స్వభావాన్ని బట్టి ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష పళ్ళు మారుస్తుంది, మామిడి చెట్టు అయితే మామిడి పండు మారుస్తుంది, కొబ్బరి చెట్టు అయితే కొబ్బరికాయను మారుస్తుంది, లేదా తాటిదైతే తాటిగా మారుస్తుంది, ఈత అయితే ఈతగా మారుస్తుంది, బొప్పాయి బొప్పాయిగా మారుస్తుంది, జామ జామగా మారుస్తుంది, ఈ కళ్ళు తర్వాత ఈత చెట్లు అయితే కళ్ళు వచ్చేటట్టు చేస్తుంది. ఇలాగా చెట్లన్నీ వాటి వాటి స్వభావాన్ని బట్టి అన్నీ తీసుకునేది నీళ్ళే, కానీ ఆ నీటినే రకంగా మార్చగలవు. ఒక చెట్టు నీటిని తీర్చుకొని ద్రాక్ష చెట్టుగా మార్చగలిగితే, లేదా ద్రాక్ష రసాన్ని తయారు చేస్తే, ఇలాంటి చెట్లను భూమి మీద తయారు చేసిన దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చలేడా అని అంటే అప్పుడు పూజారి గారు అన్నారంట, నాకు టైం అయిందండి, నేను వెళ్ళేసి వస్తాను, మీతో చాలా ఇంకోసారి నేను మాట్లాడతాను. వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఎక్కడైనా మీ ఊర్లో ఉన్నాడేమో తీసుకున్నాడు, మాట్లాడదాం. వాళ్ళు అనుకుంటారు మేము చాలా జ్ఞానులు, మాకు మించిన జ్ఞానులు ఎవరు లేరు అనుకుంటారు. అట్లా మోసపోవద్దమ్మా. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే జ్ఞానం. ఎందుకంటే ఈ వాక్యమే జ్ఞానం, ఎందుకంటే యేసుప్రభువే జ్ఞానం. క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పబడింది, క్రైస్ట్ ఈజ్ ద రిడమ్షన్. క్రీస్తు విమోచన, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు నీతి, క్రీస్తు జ్ఞానమును ఆయను. కనుక నాలో క్రీస్తు ఉన్నంత దాకా దేవుని యొక్క జ్ఞానం పొల్లి ప్రవహిస్తూ ఉంటుంది. నేను క్రీస్తు టచ్లో ఉన్నంత దాకా దేవుని యొక్క జ్ఞానం నాకు ప్రవహిస్తుంది. దేవుని యొక్క జ్ఞానముల్లో ఉన్నవాళ్ళు దేవుని యొక్క సారం ఉంటుంది. అందుకే దానియేలు గ్రంథంలో చెప్పబడింది, బబులోను వారి కంటే దానియేలుకి ఎంత జ్ఞానం ఉందంటే మిగతా వాళ్ళతో పాటు 10 times, అంటే దశంభాగం. మనం దశంభాగం దేవుడికి ఇస్తామో లేదో దేవుడు ఎరక, కానీ దేవుడు మాత్రం మనకు దశంభాగం ఇచ్చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. అందుకే లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు అంటే గుడ్ అట్ ఆల్ టైమ్స్, గుడ్ ఫర్ ఆల్ ద పీపుల్. అందరికీ మంచివాడు, అన్ని సందర్భాల్లో మంచివాడు.
మనకి ఏది ఇచ్చినట్టు దేవుడు దశమాంశాలు ఇస్తాడంట. అబ్రహాము తను ఎదుర్కొన్న రాజు దగ్గరికి వెళ్ళి దశమాంశములు ఇచ్చానని ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే, అబ్రహాము రాజుకి ఇచ్చినాడంటే అర్థం ఉంది మెల్కీసెదెక్కి. కానీ ఆ రాజే మనలాంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి ఇప్పుడు దశమాంశములను ఇచ్చాను, ఏమి ఇచ్చినా అలాగిస్తాడండి. జ్ఞానమే ఇలా 10 అంతలు ఇస్తే వేరే వాళ్ళకంటే అని. వేరే వాళ్ళంత ఇస్తే చాలులే ప్రభువా, అంతకంటే ఎక్కువ వద్దు, కానీ అంత కూడా లేదని బాధపడుతున్నాం మేము అని మనం అనుకుంటాం. మరి ఎక్కడ లోపం ఉంది? దేవుడి దగ్గర లోపం ఉందే, మన దగ్గర లోపం ఉందే? బైబిల్లో రాయబడింది, ఆయన సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు. మనం ఆ ధారాళంగా దేవుడు దయచేయట్లేదని దేవుని మీద నమ్మకం పెట్టట్లే. అందుకని మన ప్రయత్నాలు మనం చేసుకుంటూనే ఉంటాం, చివరికి ఓడిపోతున్నాం. అది నాకంటే మీకు బాగా తెలుసు. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం, ద స్వీట్నెస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమ యొక్క తీయదనం, అలాగే సంఘం యొక్క ప్రేమ ప్రభు వారికి అలా కనిపిస్తుంది. మొదటిది, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ద సైట్, నీ చూపు. ఎక్కడి వైపు చూడాలా? ఎబ్రీ 12:1-2, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచూ ముందుకు సాగిపోవాలి. మనం అక్కడ తప్ప ఇంకెక్కడ చూడమన్నా చూస్తాం. ఒక మేడం ఉంది, ఆమె పేరు రాయలేదు బైబిల్లో. ఆమెకి దేవుని దూతలు చెప్పినారమ్మా, నేరుగా ఇక్కడ నుండి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే తిరిగి చూడిపోవాలా అని చెప్పారు. వెనక్కి తిరిగి చూడొద్దు అంటే మనకేమనిపిస్తుంది? వెరీ గుడ్, అంత నాలంటి వాళ్ళేనా? వెనక్కి తిరిగి చూడాలంటే ఎప్పుడు వెనక్కి తిరిగి చూస్తామా అని ఎదురు చూస్తుంటాం. మనం ఎంత దొంగ చూపులు చూస్తుంటాం కదా, కొద్దిగా కొద్దిగా యాంగిల్ పెరుగుతూ ఉంటుంది. అలాగే చూడలేదు ఆమె, ఒకేసారి స్ట్రైట్ ఉంటే పోతే పైన చూసేసింది వెనక్కి. అలాగే నిలబడిపోయింది. అరే తిరగట్లేదేంటి? యోగ కూతుర్లు వచ్చి, డాడీ మమ్మీ అలాగే ఉండిపోయింది డాడీ. ఎలాగుందిరా? అలాగే ఇటు చుట్టూ తిరిగేసింది. మీరు ఊహించుకోండి, ఎట్లా చచ్చిపోయినాడన్నా కనీసం సాగు పెట్టేటప్పుడు చేతులు కాళ్ళన్నీ భద్రంగా పెట్టేసి చూస్తాం, కానీ ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు ఎవడని ఉంటారా? పడుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారా, నిలబడి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారా? బైబిల్లో ఒకే ఒకళ్ళకి సమాధి లేదు నాకు తెలిసి, చచ్చిన వాళ్ళలో, బతికిన వాళ్ళలో కాదు. అంటే మీరు అనొచ్చు, ఏలియాకు కూడా లేదు కదా బ్రదర్, హనోకు కూడా లేదు కదా బ్రదర్ అంటే, వాళ్ళు కొనిపోబడ్డారు, వాళ్ళు భక్తులు. భక్తిహీనులు ఉన్నారు మనలాంటి వాళ్ళు కొంతమంది. ఆమెకు సమాధి లేదు. ఎంత చిన్న వాళ్ళకి అంత సమాధి వచ్చింది, కానీ ఈమె చాలా గొప్ప పర్సనాలిటీ. ఎందుకంటే లోతు అక్కడ కమిషనర్, కార్పొరేటర్. సొదొమ గొమొర్రా 2 ట్విన్ సిటీస్కి ఒక పెద్ద పవర్ఫుల్ ఆఫీసరు. ఆయన భార్య అంటే ఇంకెట్లుంటుంది? వాళ్ళకంటే వీళ్ళకి పవర్ ఉంటుంది కదా. మరి ఆ ఇట్లా తిరిగేసి ఉండిపోయింది. వచ్చిన వాళ్ళంతా అంటే చూస్తున్నా, అక్క ఎక్కడ చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? బైబిల్లో అందుకే కొత్త నిబంధనలో లూకాసు వార్తలో రాయబడింది ఏమని? లోతు భార్యను రిమెంబర్ ద లోట్స్ వైఫ్. ఏది చేయొద్దంటాం అదే చేస్తూ ఉంటాం. ప్రభు అన్నాడు, లోకం వైపు చూడొద్దు, నా వైపు చూడు, ఒక్క చూపు చేత నన్ను వశపరచుకొంటివి. సో సైట్ ఆఫ్ దిస్ స్పౌస్, ఈ ప్రాణేశ్వరి యొక్క చూపు. రెండవది, ద స్వీట్నెస్ ఆఫ్ ద స్పౌస్, ఈ ప్రాణేశ్వరి యొక్క తీయదనం, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం. మూడవది చూస్తామా? పరమగీతం 4వ అధ్యాయం 12వ వచనం. పరమగీతం 4వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉజ్జాన, మూత వేయబడిన జలకూపం. జలకూపం అంటే ఏంటి? స్ప్రింగ్, ద స్ప్రింగ్ ఆఫ్ ద స్పౌస్. ప్రాణేశ్వరి యొక్క జల ప్రవాహం అంటే నీటి ఊట. 20లో చెప్పబడింది కదా, నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడచి. యేసుప్రభే ఊట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడింది. సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా
నేను ఇంత దూరం వచ్చి ఆ నీళ్లు చదువుకుని పోవటానికి ఇబ్బందిగా ఉంది, అందుకే ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకివ్వు, గివ్ దట్ వాటర్, ఆ నీళ్లు నాకిమ్ము, ఆ నీళ్లు నాకిమ్ము, ఆ నీళ్లు నాకిమ్ము. దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రండి. ఎవరా నీళ్ళు? యేసు ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద లివింగ్ వాటర్, నేనే జీవజల ఊటను. ఆయన జీవజల ఊట. ఊట ఎప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడు ఫ్రెష్, అంటే ఎప్పుడు తాజాగా ఉంటుంది. దాంట్లో ఏమి వ్యర్థ పదార్థాలు ఉండదు. వెరీ ప్రిస్టైన్, వెరీ వర్జిన్, వెరీ అన్అడల్టర్డ్, అన్పొల్యూటెడ్, అన్కంటామినేటెడ్, యాజ్ ప్యూర్ యాజ్ క్రిస్టల్. స్ఫటికం వలె కనిపించే ఆ స్వచ్ఛమైన జల ప్రవాహం వలె యేసు ప్రభు తన సంఘములో నుండి తన ఊట బయటికి ప్రసరింప చేయలేని ఆయన యొక్క ఉద్దేశం. అలాంటి అనుభవంలో దేవుని యొక్క సంఘముగా మనం చేరి రావాలి. అది ఎప్పుడైతే మన జీవితంలో వాస్తవం అవుతుందో అప్పుడు అనేకులకు క్షేమం ఉంటుంది. ఊట నీళ్ళు ఇష్టమా, కుండలో నీళ్ళు ఇష్టమా? ఊట మీ దగ్గర లేదు కదా, ఉండదు మీ దగ్గర, నాకు తెలుసు. ఎందుకంటే నల్లరేగడి పొలాల్లో ఊట ఉండదు. ఊట ఎక్కడ ఉంటుందంటే అక్కడ కొండలు ఉంటే అక్కడ ఉంటుంది. కొండల్లో ఊట ఎందుకు ఉంటుందంటే మంచి వర్షకాలం అంతా కొండల నీళ్ళన్నీ పీల్చేసి ఉంటాయి. వర్షకాలము అప్పుడంతా అది ప్రవహిస్తూ ఉంటుంది. కొండల మధ్యలో జాయింట్స్ ఉంటాయి, ఫాల్స్ అంటాం. ఆ జాయింట్స్ మధ్యలో కింద నీటి ఊట ఏంటంటే ఉబికి పైకి వస్తుంది. అప్పుడు ఆ కొండల్లోన ఆ ఊట కనిపిస్తుంటే రమ్యమైన దృశ్యం. ఇక చాలామంది గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు ఆ కొండల మీద ఉన్న ఊట నీళ్లను త్రాగి వాళ్ళు బ్రతుకుతుంటారు. మనము బిస్లెట్ తాగినా, కెండ్లీ తాగినా, ఆక్వాఫైన్ తాగినా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు తాగినా, ఏది తాగినా రోగాలు వస్తాయి. కానీ వాళ్ళు 365 రోజులు బయటే నీళ్ళు తాగుతారు, బయటే భోజనం తింటారు. వాళ్ళకి రమ్మని ఏ కరోనా వస్తుందో చెప్పరేంటి? వాళ్ళకి రమ్మని ఏ జ్వరం వస్తుందో, వాళ్ళకి రమ్మని ఏ బలహీనత వస్తుందో. నాకు తెలిసి గొర్రెల కాపరికి జ్వరం వచ్చింది, మేకల కాపరికి జ్వరం వచ్చింది అని ఇప్పటిదాకా నేను వినలేదు. నా ఒక పల్లెటూరే, మా ఊరు నిండా గొర్రెలు అప్పుడు ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకోండి. ప్రతిరోజు పోయేవాళ్ళు. మాకన్నా సెలవు వస్తుంది, ఆదివారం, శనివారం, సెకండ్ సాటర్డే సెలవు వస్తుంది, చదువుకుంటున్నాం కనుక. వాళ్ళు ప్రతిరోజు పోతున్నారు. ఎలాగింత స్టామినా ఉంటుంది? పచ్చి మేకపాలు తాగుతారు, స్టామినా లేక. మీకు కొన్ని చెప్పనా, వేరే వాళ్ళకి చెప్పొద్దండి ఎక్కడ, సరేనా? పచ్చి మేకపాలు తాగినా, పచ్చి గాడిద పాలు తాగినా, పచ్చి గాడిద రక్తం తాగినా ఆయాసం రాదు, అలిసిపోరు, ఎంత దూరమైనా పరిగెత్తారు. మీకు తెలుసో తెలియదో, మీ ఊరిని గురించి చెప్తున్న ఎవరైనా లైవ్లో వింటున్నారేమో వాళ్ళ పాపం. స్టువర్ట్పురం దొంగలు, ఇప్పుడు కాదు అప్పుడు. వాళ్ళ దొంగతనానికి వెళ్ళేటప్పుడు పోలీసులకు దొరుకుతారేమో అని మొదటే మేకపాలు కానీ, గాడిద పాలు కానీ, గాడిద రక్తం కానీ తాగి వెళ్ళేవాళ్ళు. పోలీసు ఆఫీసర్లు చెప్పినారు, ఎప్పుడు వాళ్ళు పరిగెత్తేది ఆరంభించిన తర్వాత స్టువర్ట్పురం దొంగలు ఏనాడు పోలీసు ఆఫీసర్లు వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళ చేత కాదంట. ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, 3 కిలోమీటర్లు పరిగెత్తాం వాళ్ళతో పాటు, వెహికల్ వేసుకొని, బండ్లు వేసుకొని. వాళ్ళు పరిగెత్తనే ఉన్నారు, మాకు అలసట వచ్చి అలాగే కూలబడిపోయాము. మా మీద వచ్చి దాడి చేస్తేనేమో మళ్ళీ మేము వెహికల్లో అంటే వాహనంలో ఎక్కిసి వచ్చాము. వాళ్ళు ఎట్లా పరిగెత్తారని దొరికిన తర్వాత అడిగారంట. కొంతమంది నాయకులు ఉంటారు కదా, వాళ్ళ పేరు టైగర్ నాగేశ్వరరావు అని, టైగర్ వెంకటేశ్వరరావు అని, గూగుల్లో చాలామంది ఉంటారు, అంత టైగర్లే. ఎడ పరిగెత్తారా మీకు? మేము 100 కిలోమీటర్లు పరిగెత్తినా మాకు ఆయాసం వస్తుంది, ముందుకు పడిపోతాం, చేత కాకుండా అవుతామంటే అదొక సిగరెట్ లేండి సార్ అన్నాడు. చెప్పలే, ఏంటో సిగరెట్, మేము కూడా ట్రై చేస్తాం. ఇది పచ్చి తాగితే అసలు అలసటే రాదు సార్, ఎంత దూరమైనా పరిగెత్తవచ్చు. నేను ఇలాగ చెప్పినాను, మీరు కూడా ట్రై చేశారు. వాక్యం మానేసి ఇవి ట్రై చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, గొర్రెల కాపర్లు అంత స్టామినా ఉంటుంది, అంత బలం ఉంటుంది, అంత దేహదారుడు, అంత రెసిస్టెన్స్ ఉంటుంది, అంత ఇమ్యూనిటీ వారిలో ఉంటుంది. ఆ కారణం చేత ఊటలో ఉన్న జలాలు వారు తాగినప్పుడు ఇంకా రాటుదేల వాడతారు. సంఘము ఆ ఊట. అందుకే బైబిల్లో రాయబడింది, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా,
దేవుని లేదా యేసుప్రభు యొక్క ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుట సంఘములోనే సాధ్యం. అదే ఆయన ఊట. ఆయన ప్రక్క తెరవబడింది, రక్తము అక్కడి నుండి ఊట వలె కారుతూ వచ్చింది. ఆ ఊట దగ్గరికి వచ్చి మనల్ని కడిగి శుద్ధీకరించుకున్నప్పుడు మనం ఆశీర్వాదం పొందడం. పాపం కొరకే పరుగులు తీయాల్సిన అవసరం లేదు. పాపము కొరకై, అపరాధముల కొరకై, దోషము కొరకై అలాగ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ జీవజల ఊట పాపం అనే ఇన్ఫెక్షన్ నుండి, అనే కోవిడ్ నుండి మనల్ని కాపాడుతూ వచ్చింది ఆయన యేసు. అందుకే ఆయన ఆశ్రయం, ఆయన మన దుర్గం. ఇప్పుడు దాకా ఎన్ని చూసాం మనము? 3 చూసాం. మొదటిది ఏంటి? సైట్ ఆఫ్ ద స్పౌస్, ప్రాణేశ్వరి యొక్క చూపు. రెండవది ఏంటి? స్వీట్నెస్ ఆఫ్ ద స్పౌస్, ప్రాణేశ్వరి యొక్క మధురం. మూడవది ఏంటి? ద స్ప్రింగ్ ఆఫ్ ద స్పౌస్, ప్రాణేశ్వరి యొక్క ఊట. నాలుగవది పరమగీతము 4వ అధ్యాయం. తొందరగా చూసి ముగిస్తాం. ఎన్నో వచ్చిన 15వ వచ్చిన 4:15. మనం ఏం చూస్తున్నాం మీకు అర్థమవుతుందండి? నా సహోదరి ప్రాణేశ్వరి, సహోదరి ప్రాణేశ్వరి, సహోదరి ప్రాణేశ్వరి. ఈ సంబోధన 4వ అధ్యాయంలో 4 సార్లు, 5వ అధ్యాయం 1వ వచనంలో 1 సారి. ఈ 5 మనం చూడటానికి ఆరంభించున్నాం. ఇప్పుడు 4వది ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే 15వ వచనం, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ఉద్యాన జలాశయం, ప్రవాహ జలకూపం, లెబానోను పర్వత ప్రవాహం. ఎవరంట నువ్వు? ప్రవాహము, స్ట్రీమ్స్ ఆఫ్ ద స్పౌస్. ఎడార్లో సెలయేళ్ళు అని స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ ప్రవహిస్తూనే ఉంటాయి. కనుక జీవజల ఊట ఒక దగ్గర ఆగిపోయేది కాదు, ఇది ప్రవాహం. దేవుని యొక్క సంఘంలోని ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క నీడ, ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క కనికరము ప్రవహించే నది వలె, ప్రవాహం వలె. యెషయా గ్రంథంలో చెప్పబడింది కదా, నా జనులు ప్రవాహం వలె యెరూషలేములోనికి, సియోనుకు వచ్చేదారు. అంటే వితౌట్ ఇంటరప్షన్, ఆగిపోకుండా. ప్రవాహాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఆ ప్రవాహం కూడా కల్తీ అయిన ప్రవాహం కాదు అది స్వచ్ఛమైన, నిష్కళంకమైన, క్షేమకరమైన, ఆరోగ్యమైన ప్రవాహం అక్కడి నుండి బయలుదేరి వస్తుంది. సంఘములో నుండి కూడా సంఘం యొక్క ప్రేమ, సంఘం యొక్క ప్రవాహము, సంఘం యొక్క వాసన కూడా అలాగ ప్రవాహం వల్లే రావాలని దేవుడు కోరుతున్నాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? 5వ అధ్యాయం 1వ వచనం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 5:1. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని, నా జటమాంసిని గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనెపట్టును భుజించున్నాను, క్షీర సహిత ద్రాక్షరసం పానము చేయించున్నాము. నా సకులారా భుజించుడి, లెస్సగా స్నేహితులారా పానము చేయి. మీలో తెలుగు ఎంతమందికి వచ్చి చేయొద్దండి. వచ్చిన వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ కాదు. నాకు తెలిసి ఎవరికి రాదు మనకి. ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు మన పరమగీతంలో రాయబడింది కొన్ని మాటలు అడిగితే చెప్తారా? మనకు తెలుగు వచ్చు అనుకొని ఇంగ్లీష్ చదువుతుంటాం. తీరా మనకి తెలుగు రాదని చాలా కాలం తర్వాత అర్థమవుతుంది. బైబిల్లో కొన్ని పదాలు చూసినప్పుడు మనకేం తెలుగు రాదు, దాని ముందు చూస్తే అసలు గుంటూరు ఏంటి, తెలుగు తీయగా ఉంటుంది కదా, మాట్లాడితే ఎంత అందంగా అరే మీరు వచ్చేసారండి, కూర్చున్నారండి, బాగున్నారండి, ఎప్పుడు వెళ్తున్నారండి, ఇకపోతే మేము వచ్చేస్తాం. అంత బాగా మాట్లాడతారు. మరి తెలుగు ఎందుకు? ఈ తెలుగు వేరండి, ఆ తెలుగు వేరే. అది మాట్లాడే తెలుగు తేనె వల్ల తీయగా మాట్లాడి మనుషులను అట్ట ఇట్ట మనం సంపాదించుకోవచ్చు. ఇది అలాంటిది కాదు. ఇది హృదయంలో నుండి ఇచ్చే భాష. నా సఖిలారా, మై ఫ్రెండ్స్. ఇక్కడ చాలా
ఏం చెప్పాలా? సుగంధ ద్రవ్యాల గురించి మాట్లాడినాడు. ద స్పైసెస్ ఆఫ్ ద స్పౌస్. ఈ పెళ్లి కుమార్తెకు లేదా ప్రాణేశ్వరికి ఏముందంటే సుగంధ ద్రవ్యాల యొక్క వాసన ఉంది. అవేమో ఇక్కడ చాలా రాశాడు, నిమ్మగడ్డ, అవి ఇవి ఇవన్నీ చాలా పదాలు ఉన్నాయి, నాకు తెలియదు ఇవన్నీ. కుంకుమ, ఇవి చాలా ఉన్నాయి ఇవన్నీ. కానీ స్పైసెస్, సుగంధ ద్రవ్యాలతో ఆ పెళ్లి కూతురు పూర్తిగా అలంకరించాడు. మీకు తెలుసు కదా, ఎస్తేర్ సెలెక్ట్ అయిన తర్వాత ఆమెను అంతఃపురంలో పెట్టి ఆమెకు అవసరమైన సిద్ధపాటు కొరకే కొంతమంది సహాయపడే పనివారిని వచ్చినారు. ఆమెను సిద్ధం చేయడానికి సుగంధ ద్రవ్యాలు వాడుతూ వచ్చినారు కొంతకాలం. బైబిల్లో రాయబడింది, ఆమె ఏ సుగంధ ద్రవ్యాలు తనకు తానుగా కోరుకోలేదు. ఎవరిచ్చింది తీసుకునింది? ఏమైతే సుగంధ ద్రవ్యాలు ఆమె కొరకు నిర్ణయించినాడో అదే అలంకరణే ఆమె తీసుకునింది, కానీ మిగతా ఏది తీసుకోలేదు. ఆ హేగేనే మన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకేది సిద్ధపరిచినాడో అదే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా ముగించక మునుపు? మన భారతదేశంలో విచ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ కాల్డ్ ఎస్ ఎ సిటీ ఆఫ్ స్పైసెస్? ప్రశ్న అర్థమైందే? మన భారతదేశంలో ఏ పట్టణాన్ని సుగంధ ద్రవ్యాల పట్టణము అని పిలుస్తారు? పోనీ ఏ రాష్ట్రంలో ఉంది? సరే, ప్రశ్న ఇలాగ అడగనా, మన భారతదేశంలో మిర్చి ఆడి పెద్దది ఎక్కడుంది? దానికి మాత్రం రెడీగా ఉంటారు చెప్పడానికి, మా ఊర్లోనేనండి అని. కేరళ భారతదేశంలో సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు కొచ్చాయం అంటారు. అక్కడ ఈ సుగంధ ద్రవ్యాలు విస్తారంగా పండిస్తారు. సుగంధ ద్రవ్యాలు అంటే ఇది మామూలు మనం అంటే నాన్ వెజిటేరియన్ చేసేటప్పుడు వేస్తారు కదా, ఏమంటారు? యాలకులు, లవంగాలు, అవి ఇవి అన్నీ వేస్తారు కదా, అవి సుగంధ ద్రవ్యాలు. అవన్నీ రుద్దిన తర్వాత దానికి వచ్చే పరిమళ వాసన మోగం. అలాగే క్రైస్తవ జీవితంలో మనకి యేసుక్రీస్తు ప్రభువే ఆయన పరిమళ వాసన. నాకు ఆయన ద్వారా ఈ సంఘం యొక్క వాసన బయటికి రావాలని కోరుతాం. అందుకే ఎఫెసీ పత్రికలో చెప్పబడింది, మనము పరిమళ వాసనగా ఉండనట్లు ఆయన తను తాను మన కొరకై అప్పగించుకొనెను. యేసు ప్రభు లేకుండా మనకి ఏ మంచి వాసన ఉండదు. యేసు ప్రభు లేకుండా మనకి ఏదైనా వాసన ఉందంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం చెప్పబడింది, 6వ వచనం నుండి 8వ వచనం దాకా, అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా పచ్చి పండ్లు, గాయాలు, దాన్ని పిండలేదు, మర్దన చేయలేదు. ఇంకా దాంట్లో నుండి ఎంత దుర్వాసన బయటికి వస్తుందంటే మనం ఊహించలేనంత వస్తుంది. అది మనది. అలాంటి మనిషిని యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మెక్కులు, దేహమంతా కూడా దెబ్బలు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి ఆయనే మన సుగంధ ద్రవ్యముగా మార్చబడి ఆయన యొక్క పరిమళ వాసన మనంతా ప్రకాశించినట్లుగా చేసి, అందుకే పరమగీతం 1వ అధ్యాయంలో చెప్పాడు, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయన పేరులోనే వాసన ఉంది, ఆయన పేరులోనే పరిమళ తైలం ఉంది. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ ఇల్లు అత్తరు వాసన చేత నింపబడెను. ఆ మంచి అత్తరు వాసన యేసుప్రభువే, ఆ పరిమళ వాసన యేసుప్రభువే, ఆ సుగంధ ద్రవ్యాల వాసన యేసుప్రభువే, ఆ గోపరస వాసన యేసుప్రభువే, ఆ సుగంధ వాసన యేసుప్రభువే, ఆ సునిమాను వాసన యేసుప్రభువే. అన్ని కళవిళితమైన ఆ యేసు మన కొరకై శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన కారణం చేత ఇది నానా నిరుత్సాహంగా నిష్ప్రయోజంగా ఉన్న పాపాత్మలమైన మనకు వాసన వచ్చింది, పరిమళ వాసన. నా ప్రాణేశ్వరి, నా సహోదరి. 5 విషయాలు వచ్చిన. మొదటిదేంటి? ద సైట్ ఆఫ్ ద స్పౌస్, ప్రాణేశ్వరి యొక్క కనుచూపు. రెండవది ఏంటి? ద స్వీట్నెస్ ఆఫ్ ద స్పౌస్, ప్రాణేశ్వరి యొక్క మధురం ప్రేమ. మూడవది ఏంటి? ద స్ప్రింగ్ ఆఫ్ ద స్పౌస్, ప్రాణేశ్వరి యొక్క ఊట. నాలుగవది ఏంటి? ద స్ట్రీమ్స్ ఆఫ్ ద స్పౌస్, ప్రాణేశ్వరి యొక్క ప్రవాహం. ఐదవది ఆఖరిది
ద స్పైసెస్ ఆఫ్ ద స్పౌస్, ఈ ప్రాణేశ్వరి యొక్క సుగంధ తైలం. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకపోతే, పాపక్షమాపణ మారుమనసు పొందకపోతే, ఈ మధ్యాహ్నం ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన జీవితాన్ని మారుస్తాడు. ఆయన సుగంధభరితమైన జీవితాన్ని పాపికి అనుగ్రహిస్తాడు. ఇది ఉచితం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.